ముందుగా ఈ అవకాశాన్ని ఇచ్చిన దేవునికి మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి పేరట నా నిండు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటూ కూడి వచ్చిన మీ అందరికీ మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి పేరట నా వందనాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే వేదికను అలంకరించిన పెద్దలు కూడా నా వందనాలు తెలియజేసుకున్నాను. ఈరోజు సహోదరుడు అరుణ్ కుమార్ వాళ్ళ నాన్నగారి విషయంలో దేవుడు చూపిన కృపను బట్టి వాళ్ళ దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటూ కూడికను ఏర్పాటు చేసుకున్నారు. దాన్ని బట్టి దేవుడు వాళ్ళ కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించునుగాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ, నమ్మకం గల తండ్రి, మీ ఘనమైన ఉన్నతమైన మహోన్నతమైన నామానికి స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను నాయన. ఇంతవరకు మీ సజీవమైన రెక్కల చోటును మమ్మల్ని భద్రపరిచి మీరు కాపాడిన విధానాన్ని బట్టి స్తోత్రాలు ప్రభు. నాయన, వాక్యం చెబుచుండగా తండ్రి మీ పరిశుద్ధాత్మ సహాయం నాకు దయచేయండి. అలాగే వినుచున్న ప్రతి ఒక్కరికి వినగలిగే చెవులు, గ్రహించగలిగే శక్తిని దయచేయమని మీ ప్రియుడు మా ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు వారి పేరట ఈ ప్రార్థన మనలు సమర్పించుకుంటున్నాం మా కన్న తండ్రి. ఆమేన్. ఈరోజు పెద్దలు చిట్టిబాబు గారి విషయంలో దేవుడు చూపిన కృపను బట్టి దేవుని యందు భయభక్తులు కలిగి దేవుణ్ణి ప్రేమించి అనేకులకి వాక్యాన్ని అందించాలని దేవుని మీద ప్రేమతో ఈ కూటికిని ఏర్పాటు చేసుకుంటారు. అలాగే క్రైస్తవ్యంలోకి వచ్చిన ప్రతి ఒక్కరూ తమ పొందుకున్న మేలు విషయమై ప్రతి ఒక్కరూ కృతజ్ఞతగా దేవునికి అర్పణలు కానీ, కానుకలు కానీ, కూడికలు కానీ ప్రతి ఒక్కరూ ఏర్పాటు చేసుకుంటారు. కొంతమంది అయితే దేవుని మీద ప్రేమతో కొంతమందికైనా వాక్యాన్ని అందించాలని కొంతమంది ఏర్పాటు చేసుకుంటారు. అలాగే మరికొందరు ఏం చేస్తారంటే పొందుకున్న మేలు మరింత వృద్ధి పొందాలని దాని గురించి కూడికలు ఏర్పాటు చేసుకుంటారు. మరికొందరు అయితే దేవుని మీద ప్రేమ ఉండదు, ఏమి ఉండదు. దేవుని పేరు చెప్పుకుని వాళ్ళ ఇష్టానుసారంగా సంపాదించుకుని అది ఎక్కడ పోతుందో అని భయముతోనూ, ఎక్కడ దేవుడు కోపగించి ఉన్నదాన్ని తీసివేస్తాడు అని భయంతో కొంతమంది కూడికలు ఏర్పాటు చేసుకుంటారు. మరి వీటి నిమిత్తమే మనం దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలా? ఇంకా ఏదైనా ఉందా? అంటే వీటి నిమిత్తమే దేవుడు మన వైపు చూస్తాడా? ఇంకా ఏదైనా ఉందా అంటే ద్వితీయోపదేశకాండం 10వ అధ్యాయము 14వ వచనం. చూడుము, ఆకాశము, మహాకాశము, భూమియు అందు ఉన్నదంతయు నీ దేవుడైన యెహోవాయే. అంటే మనం ఇచ్చే కానుకల గురించి ఆయన ఎదురు చూస్తాడా? అంటే ఈ భూమి ఎవరిది? భూమియు, ఆకాశము, మహాకాశము, వీటి అన్నీ ఏదైతే ఉందో ప్రతిదీ అది ఎవరిది? దేవునిదే. మరి మనం ఇంకేమిస్తున్నాం దేవునికి? ఇవన్నీ దేవుడు అయినప్పుడు మనం దేన్ని ఇస్తున్నాం? అంటే ఆయనకి లంచంగా మనం ఏమైనా ఇస్తున్నామా? ఆయనకేమీ లేక మనల్ని అడుగుతున్నాడు ఆయన? 16వ వచనం. కాబట్టి మీరు సున్నతి లేని మీ హృదయమునకు సున్నతి చేసుకుని ఇక మీదట ముస్కరులు కాకుండుడి. ఏలయనగా నీ దేవుడైన యెహోవా పరమదేవుడును పరమప్రభువునై ఉన్నాడు. ఆయనే మహాదేవుడు, పరాక్రమవంతుడు, భయంకరుడైన దేవుడు. ఆయన నరుల ముఖమును లక్ష్య పెట్టనివాడు, లంచము పుచ్చుకొననివాడు. ఆయన ఎలాంటివాడు? మహాభయంకరుడైన దేవుడు, మహాదేవుడు. ఆయన నరుల ముఖమును లక్ష్య పెట్టనివాడు, లంచము పుచ్చుకొనివాడు. మనం దేవుడి నుంచి ఏదో మేలు పొందుకున్నామని ఆయనకు కొంచెంగా లంచం ఇస్తే దాన్ని ఆయన లక్ష్య పెట్టడు. ఆయన దేన్ని కోరుకుంటున్నాడు? హృదయాన్ని. సున్నతి అంటే మీ హృదయాన్ని చీల్చుకోమంటున్నాడు. హృదయాన్ని చీల్చుకుంటే ముసుగు ఓపెన్ అవుతుంది. ముసుగు పెట్టుకుంటే ఏమవుతుంది? చీకటి అవుతుంది. ఏదైనా కొట్టు నుంచి ప్యాకెట్ తెచ్చుకుంటే అది ఎలా ఉంటుంది? మూసుకొని ఉంటుంది. దాన్ని ఏం చేయాలి మనం?
చీల్చి అందులో వాడుకోవాలి. అలాగే దేవుడు ఏమంటున్నాడు, మీ హృదయాల్ని చించుకోండి, అప్పుడు మాత్రమే దేవుని యొక్క కృప అర్థమవుతుంది. కేవలం ఏదో చిన్న మేలు పొందుకున్నాం కదా అని దేవునికి మనం చిన్న కానుకలు అర్పణలు లంచంగా ఇస్తే ఆయన దాన్ని లక్ష్య పెట్టడు. మరి దేవుడికి ఏమి ఇవ్వాలి? హృదయాన్ని ఇవ్వాలి. అలాగే దేనికి మనం కృతజ్ఞతగా ఆయనకి మనం అర్పించుకోవాలంటే కృతజ్ఞతలు అంటే ఒకసారి చూద్దాం. సామెతల గ్రంథము 15వ అధ్యాయము 16వ వచనం. నెమ్మది లేకుండా విస్తారమైన ధనముండుట కంటే యెహోవా యందు భయభక్తులతో కూడా కొంచెము కూడా కలిగి ఉండుట మేలు. విస్తారమైన ధనముండుట కంటే యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట మేలు. విస్తారమైన ధనం ఉండడం వల్ల ఏమవుతుంది? దేవుని మీద ప్రేమ పోయి లోకం మీద ఆశ పెరుగుతుంది. దేవుడు ఏమంటున్నాడు? నా యందు భయభక్తులు కలిగి మీరు ఉంటే మీకు ఎంతో మేలు. ధనం వల్ల మీకు మేలు కలగదు. దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే మీకు మేలు కలుగుతుందని దేవుడు మనకి వాక్యం ద్వారా సెలవిస్తున్నాడు. అలాగే సమూయేలు మొదటి గ్రంథం 15వ అధ్యాయము 22వ వచనం. అందుకు సమూయేలు తాను సెలవిచ్చిన ఆజ్ఞను ఒకడు గైకొనుట వలన యెహోవా సంతోషించినట్లు ఒకడు దహన బలులను అర్పించుట వలన ఆయన సంతోషించిన ఆలోచించుము. బలులు అర్పించుట కంటే ఆజ్ఞను గైకొనుటయు పొట్టేళ్ల క్రొవ్వు అర్పించుట కంటే మాట వినుటయు శ్రేష్టము. దేవునికి అర్పణలు బలులు అవసరం లేదంటున్నాడు దేవుడు. దేవుడికి ఏమి కావాలి? మాట వినుట శ్రేష్టము. విస్తారమైన బలులు ఇవ్వడం వల్ల దేవుడు సంతోషించడు. మీ హృదయాల్ని చీల్చుకుని దేవుని మాట వినడం దేవునికి ఇష్టము. ఇప్పుడు మనం దేనికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి? యోహాను సువార్త. ఇప్పుడు యేసుక్రీస్తు వారు ముందుగా యెహెజ్కేలు గ్రంథం చదువుకుందాం. యెహెజ్కేలు గ్రంథం 24వ అధ్యాయము 11వ వచనం నుంచి. ఇక్కడ దేవుడు ఏమంటున్నారు? చాలా కట్టెలు పేర్చి పొయ్యి మీద ఒక గిన్నె పెట్టి దాంట్లో మాంసం వేసి బాగా ఉడికించు. ఆ ఎముకల్లోని మాంసం అంతా బయటికి వచ్చేలాగా నువ్వు ఉడకబెట్టు. తరువాత నీవు దాన్ని దింపి ఆ చారు తీసివేసి మరలా దాన్ని ఏం చేయమంటున్నాడు? గిన్నె పొయ్యి మీద పెట్టి దాన్ని శుభ్రముగా వదులుతుందేమో నువ్వు దాన్ని పొయ్యి మీద పెట్టి బాగా వేడి చేయి. ఆ మస్టు ఓడుతుందేమో నువ్వు చూడు. అది దాని నుంచి అది ఓడదు. ఎందుకు ఓడదు? దాని భయంకరమైన మసి పట్టి దానిలో ఉన్న ఆ నూనె కిందకి గారి ఏమవుతుంది? అది వదలకుండా మస్టు పడుతుంది. దేవుడు ఏమంటున్నాడు? ఆ కింద 12వ వచనం. అలసట పుట్టు వరకు ఇంతగా శ్రద్ధ పుచ్చుకొని నన్ను దాని విస్తారమైన మస్టు పోదాయను. మస్టుతో కూడా దానిని అగ్నిలో వేయము. నీకు కలిగిన అపవిత్రత నీ కామాతురతయే. నిన్ను శుభ్రపరచుటకు నేను పూనుకొనెను, నీవు శుభ్రపడకపోతివి. నా క్రోధమును నీ మీద తీర్చుకునే వరకు నీవు శుభ్రపరచు. చాలం.
ఇక్కడ ఏమంటున్నాడు, నువ్వు శ్రద్ధగా దాన్ని వేడి పొయ్యి మీద పెట్టి కాల్చినది ఏమవుతుంది, దాని నుండి మస్టు పోదు. ఎందుకు పోదు అంటే నీకు కలిగిన అపవిత్రత, నీ కామాతురత. కామాతురత అంటే ఏంటి? ఒక దాని మీద ఉన్న విపరీతమైన కోరిక. మనిషికి సాధారణంగా ఏముంటుంది, ఒక వస్తువు మీద కోరికుంటే పర్లేదు, విపరీతమైన కోరికుంటే అది దేవుడు ఏమంటున్నారు, కామాతురత. అది దేని మీద ఉన్నా, అది వస్తువు మీద ఉన్నా, సుఖం మీద ఉన్నా, సంపాదన మీద ఉన్నా, దేవుడు ఏమంటున్నారు, అది కామాతురత, అది పోదు. అలాంటి కామాతురతని పోగొట్టాలంటే ఎవరు కావాలి? ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క రక్తం కావాలి. అందుకే యేసుక్రీస్తు వారు ఈ లోకానికి ఎలా వచ్చారు? కన్యక గర్భాన్ని ధరించి ఆయన ఈ లోకంలోనికి పరిశుద్ధుడిగా వచ్చారు. ఆయన పరిశుద్ధుడిగా బ్రతికి శిలువ త్యాగం ద్వారా ఆయన ఏం చేశారు? పాపాన్ని పరిహారించి పునరుద్ధానుడై తిరిగి దేవుని యొద్దకు చేరారు. ఇక్కడ మనల్ని ఏమంటున్నారు? నీ కామాతురత, నీ అపవిత్రత పోవాలి అంటే పాపం తీసే దేవుణ్ణి మీరు పట్టుకోవాలి. ఎందుకు పట్టుకోవాలని అంటే ఆయన తిరిగి రెండో రాకడలో ఎలా వస్తారు? మొదటి రాకల్లో అయితే ఆయన కరుణామయుడుగాను కృపామయుడుగాను వచ్చాడు. రెండో రాకడలో ఎలాగ వస్తారు? మేఘారుడై మేఘాల మీద వస్తారు. మత్తయి సువార్త 24వ అధ్యాయము 30వ వచనం. అప్పుడు మనిషి కుమారుని సూచన ఆకాశమందు కనపడును. అప్పుడు మనిషి కుమారుడు ప్రభావంతోనూ మహామహిమతోనూ ఆకాశ మేఘారుడై వచ్చుట చూచి భూమి మీదనున్న సకల గోత్రముల వారు రొమ్ము కొట్టుకుందరు. ఏం చేస్తారు? రెండవ రాకల్లో ఆయన వచ్చినప్పుడు ఏమవుతుంది? ఈ భూమి అంతా లయమైపోతుంది. ఆ లయమైపోయే క్రమంలో ఎవరైతే దేవునికి వ్యతిరేకంగా ఉన్నారో, దేవుని మాట వినలేదో, మాట వినుట శ్రేష్టము అన్న ఆ మాట ఎవరైతే వినలేదో అప్పుడు వారు ఏమైపోతున్నారు? రొమ్ము కొట్టుకున్న రోజు ఏడిసే పరిస్థితి వద్దు. దేవుడు ఏమంటున్నారు? ముందుగానే మీరు మేలుకోండి, నా కుమారుడి యొక్క రక్తాన్ని మీరు ఆశ్రయించండి అంటున్నారు. మరి ఇవన్నీ దేవుడు ముందుగా మన దేని నిమిత్తం చేసాడు? ఈ భూమిని, సృష్టిని మన నిమిత్తం చేసి తన కుమారుని లోకంలోకి పంపి మనల్ని పరిశుద్ధులుగా చేసి తన యొద్దకు తీసుకువెళ్ళడానికి ఈ సృష్టి కమాన్ని మనకి ఇచ్చారు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 1 నుంచి, మీ అపరాధము చేతను పాపముల చేతను మీరు చచ్చిన వారై ఉండగా ఆయన మిమ్మల్ని క్రీస్తుతో కూడా బ్రతికించెను. మీరును వాటిని చేయుచు వాయుమండల సంబంధమైన అధిపతిని, అనగా అవిధేయులైన వారిని ఇప్పుడు ప్రేరేపించే శక్తికి అధిపతిని అనుసరించి ఈ ప్రపంచ ధర్మం చొప్పున మునుపు నడుచుకుంటుంది. వారితో కలిసి మనందరము శరీరం యొక్కయు మనసు యొక్కయు కోరికలు నెరవేర్చుకొనుచు మన శరీరాశలను అనుసరించి మునుపు ప్రవర్తించుచు కడమ వారి వలె స్వభావ సిద్ధముగా దైవోగ్రతకు పాత్రులమై ఉంటుంది. మునుపు ఎలా ఉన్నాం మనం? దేవుడు మనల్ని ఎందుకు తయారు చేసుకున్నాడు? క్రీస్తుతో మనల్ని ఏర్పాటు ఎలా చేసుకున్నాడు? జగత్తు పునాది వేయబడక మునిపే క్రీస్తులో మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. క్రీస్తులో ఏర్పాటు చేసుకున్నప్పుడు మనల్ని అడిగి చేసుకున్నాడా? తన ఇష్టానుసారంగా చేసుకున్నాడా? తన చిత్త ప్రకారమే మన అందరినీ తయారు చేసుకున్నాడు. మనల్ని అడిగి ఏది చెయ్యలేదు. ఈ సృష్టిలో దేనిని కూడా మనల్ని అడిగి ఆయన చెయ్యలేదు. చాలామంది అంటారు, నన్ను ఎందుకు పుట్టించాడు, నన్ను అడిగి పుట్టించాడా అని ప్రతి ఒక్కరు చాలామంది అడుగుతున్నారు. ఇప్పుడు దేవుడు ఎవరిని అడిగి పుట్టించవలసిన అవసరం దేవునికి లేదు. తన చిత్త ప్రకారం ఈ సృష్టిని తయారు చేసాడు. ఈ సృష్టిలో మనల్ని పుట్టించాడు. ఎందుకంటే మనల్ని మీద ప్రేమతో. 1వ అధ్యాయము 6వ వచనం,
ప్రియనియందు తాను ఉచితముగా మనకు అనుగ్రహించిన తన కృపామహిమకు కీర్తి కలిగినట్లు తన చిత్త ప్రకారమైన దయా సంకల్పము చొప్పున యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులుగా స్వీకరించుటకే మనల్ని ముందుగా తన కోసం నిర్ణయించుకుని మనము తన ఎదుట పరిశుద్ధులము నిర్దోషులమై ఉండవాలని జగత్తు పునాది వేయబడక మునిపే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనల్ని ఏర్పరచుకునేను. ఎందుకు ఏర్పరచుకున్నాడు? మనల్ని ప్రేమించి తన నిమిత్తం క్రీస్తులో ముందుగానే ఈ జగత్తు వేయబడక మునిపే ఆయన ఏర్పాటు చేసుకున్నాడు. ఆయన మనల్ని అడిగి ఈ లోకంలో మనల్ని పుట్టించలేదు, ఎవరినో సలహా అడిగి ఆయన మనల్ని ఈ లోకంలో పుట్టించలేదు. తన చిత్త ప్రకారం ఈ లోకంలో పుట్టించాడు. మనకి ఏది అవసరమో అది ముందుగానే ఆయన సిద్ధపరిచాడు. సిద్ధపరిచి మనల్ని ఈ లోకంలో ఉంచినప్పుడు మనిషి ఎలా బ్రతికాడు? శరీరం యొక్కయు మనసు యొక్క కోరికలను నెరవేర్చుకొని ఏమైపోయారు? 2వ వచనం, మీరు వాటిని చేయుచు, 2వ అధ్యాయం 2వ వచనం, మీరు వాటిని చేయుచు వాయుమండల సంబంధమైన అధిపతిని అనగా అవిధేయులైన వారిని ఇప్పుడు ప్రేరేపించు శక్తిని అధిపతిని అనుసరించి ప్రపంచ ధర్మం చొప్పున మునుపు నడుచుకుంటురి. వారితో కలిసి మన అందరము శరీరం యొక్కయు మనసు యొక్కయు కోరికలను నెరవేర్చుకొనుచు మన శరీర ఆశలను అనుసరించి మునుపు ప్రవర్తించుచు కడమ వారి వలె స్వభావ సిద్ధముగా దైవోగ్రతకు పాత్రులమై ఉంటుంది. ఎలా ఉన్నా మన ఇష్టానుసారంగా దేవుడు ప్రేమ చేత ఈ సృష్టిని సృష్టించి మనకు ఏదైతే అవసరం ఉందో ఆ అవసరాన్ని ముందుగానే ఆయన ఎరిగి ప్రతి ఒక్కరి నిమిత్తం ఈ లోకంలో ఏం చేశారు? సృష్టించి మనిషికి అవసరమైన దాన్ని సృష్టిలో పెట్టాడు. దాన్ని అనుభవిస్తూ దేవుణ్ణి మహింపరచవలసిన మనిషి ఏం చేశాడు? శరీరాశలతోనూ మనసు యొక్క కోరికలతో ఏం చేశారు? వాయుమండల సంబంధ అధిపతి ఏదైతే ప్రేరేపిస్తున్నాడో ఈ లోకంలో ఉన్నదాన్ని అనుభవించండి, ఇదే మీకు శాశ్వతము, దీన్ని అనుభవించి మీరు సుఖం పొందండి, ఆస్తులు సంపాదించుకోండి, ఐశ్వర్యాలు సంపాదించుకోండి అని వారు ఏం చేస్తున్నాడు? ప్రేరేపిస్తున్నాడు హృదయాల్ని ప్రేరేపించినప్పుడు మనుషులు ఏం చేస్తున్నారు? హృదయానికి ముసుగు వేసుకుని దేవుని యొక్క కృపని వదిలిపెట్టి తమ ఇష్టానుసారంగా ప్రవర్తిస్తున్నారు. దేవుడు ఏమంటున్నారు? మీ ఇష్టానుసారంగా మునుపు ప్రవర్తించారు. శరీరాన్ని బట్టి మనసును బట్టి మీరు ముందు ప్రవర్తించిన ప్రవర్తన ఇక చాలు, దాన్ని వదిలిపెట్టి మీరు ఎటువైపు రావాలి? దేవుని కృప వైపు మీరు రావాలి. దాని నిమిత్తం యేసుక్రీస్తు వారిని ఈ లోకానికి నేను పంపాను, ఆయన్ని అనుసరించి మీరు నడవండి అని దేవుడు మనకి సెలవిస్తున్నారు. ఇప్పుడు కృతజ్ఞతగా ఇప్పుడు పాపం నుండి ఇంత భయంకరమైన అంటే ఇప్పుడు ఏమన్నారు? ఒక పాత్రని పొయ్యి మీద పెడితే దానికి ఉన్న మస్ట్ ఎలాగైతే పోదో మీ పాపం అలా పోదు గనక నేను నాకు ప్రియకుమారుని ఈ లోకానికి పంపి తన రక్తం ద్వారా మిమ్మల్ని విమోచించి తిరిగి నా యొద్దకు తీసుకొస్తాను అని దేవుడు మనకు వాక్యం ద్వారా సెలవిచ్చి మనకు వాక్యాన్ని ఇచ్చినప్పుడు మనం ఎలా ప్రవర్తిస్తున్నాం? మన ఇష్టానుసారంగా ప్రవర్తించి మనకు నచ్చినట్టు వెళ్తున్నాం. దేవుడు ఏమంటున్నాడు? నా కుమారుని యొక్క రక్తంలో మీరు కడగబడి మీరు పవిత్రులుగా ఉండి నా యొద్దకు రండి, అప్పుడు మిమ్మల్ని నేను చేర్చుకుంటాను, మీకు పరలోకాన్ని ఇస్తాను అని మనకు వాక్యం ద్వారా ఆయన సెలవిస్తున్నారు. ఆ సెలవిచ్చిన క్రమంలో ఇంతటి భయంకరమైన పాపాన్ని ఆ పాపం నుంచి మనకు విడుదల ఇచ్చి మనల్ని నిలబెట్టిన దేవునికి మనకి ఎంతగా మనం కృతజ్ఞత చూపుతున్నాం. మనకు మనంగా తీసుకోలేని ఈ పాపాన్ని దేవుడు తన కుమారుని పంపి కుమారుని యొక్క రక్తం ద్వారా మనల్ని నిలవబెట్టి మీరు పాపాన్ని కడుక్కోండి, ఈ యేసుక్రీస్తు వారి యొక్క రక్తంలో మీరు కడగబడినప్పుడు మీరు పరిశుద్ధులుగా నిలవబడతారు, ఆయన ద్వారానే మీకు విమోచన ఉంది, ఆయన రక్తం ద్వారా మీరు నీతిమంతులుగా తీర్చబడుతున్నారు అని దేవుడు మనకు వాక్యం ద్వారా సెలవిచ్చిన తర్వాత మన పాపాన్ని పోగొట్టుకున్న తర్వాత మనం దేవునికి ఏ విధంగా కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలని దేవుడు మనకి వాక్యం ద్వారా సెలవిస్తున్నారు. చిన్న చిన్న కోరికలు, ఒక ఆరోగ్యం బాగుపడితేనో ఒక ఆస్తి కలిసి వస్తేనే దేవునికి కృతజ్ఞతలు ఏదో చిన్న కూడిక పెట్టుకుంటున్నాం కదా. మరి ఇంత భయంకరమైన పాపాన్ని నుంచి విడుదల చేసిన దేవునికి మనం ఏం కృతజ్ఞతగా మనం ఇవ్వాలని దేవుడు మనకి వాక్యం ద్వారా సెలవిస్తున్నాడు. సామెతల గ్రంథం
3 అధ్యాయము 6 వచనం. నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారమునకు ఒప్పుకొనుము, అప్పుడు ఆయన నీ త్రోవలను సరళము చేయను. ఇప్పుడు మొదటిగా మనం చేయవలసింది ఏంటి? నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారానికి ఒప్పుకోవాలి. ఇంతటి భయంకరమైన పాపం నుండి మనం విడుదల చేసిన దేవునికి మొదటగా మనం ఏం చేయాలి? మన ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారానికి ఒప్పుకోవాలి మొదటగా. ఈ లోక సంబంధమైన అధికారం నుంచి విడుదల చేసి దేవుని యొక్క కృపచేత మనల్ని దేవుని దగ్గరికి చేర్చుకున్న ఆ క్రమంలో మనం దేవునికి ఇవ్వాల్సిందేంటి? మన ప్రవర్తన అంతటి యందు దేవుని అధికారానికి ఒప్పుకోవాలి. అలాగే సజీవయాగంగా మీ శరీరాలని దేవునికి సమర్పించుకోవాలి. అలాగే దిక్కులేని పిల్లలకు, విధవరాండ్రకు, ఆహారం లేని, వస్త్రాలు లేని వారికి ఆహారం ఇవ్వాలి. దిక్కులేని వారిని, విధవరాండ్రిని ఆదరించాలి అని దేవుడు మనకి వాక్యం ద్వారా సెలవిస్తున్నారు. ఇప్పుడు ఇవన్నీ దేని నిమిత్తం చేయమంటున్నారు? ఉచితంగా ఆయన ఇచ్చిన కృప ద్వారా మనం పొందుకున్న మేలు నిమిత్తమై దేవుడికి దీన్ని చెయ్యండి, దీని ద్వారా మీరు పరిశుద్ధపరచబడతారు అంటున్నారు. ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారానికి ఒప్పుకోవాలి. దిక్కులేని పిల్లల్ని, అనాథల్ని ఆదరించాలి. సజీవయాగంగా మన శరీరాలని దేవునికి సమర్పించాలి. ఈ లోక సంబంధమైన ఆశల నుంచి, ఈ లోక సంబంధమైన దానిని వదిలిపెట్టి మనం దేవుని యొద్దకు వచ్చినప్పుడు, మనం ఈ లోకాన్ని అంతా వదిలిపెట్టి సజీవయాగంగా దేవునికి సమర్పించుకున్నప్పుడు దేవుడు మనల్ని పరిశుద్ధపరుస్తాడు. అలాగే కొలసీలకు రాసిన పత్రిక 3 అధ్యాయము 17 వచనం. మరియు మాట చేత కానీ క్రియ చేత కానీ మీరేమి చేసినను ప్రభువైన యేసు ద్వారా తండ్రి అయిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించు సమస్తమును ఆయన పేరట చేయుడి. ఇన్ని మేలు పొందుకున్నాం. భయంకరమైన పాపం నుంచి మనల్ని విడుదల చేసి దేవుడు మనకి కృపనిచ్చి దాని ద్వారా మనల్ని నిత్య జీవంలో నిలబెట్టాడు దేవుడు. ఈ నిలబెట్టిన క్రమంలో దేవుడు ఏం కోరుకుంటున్నాడు? మనల్ని సజీవయాగంగా మిమ్మల్ని మీరు నాకు దేవునికి సమర్పించుకోండి. అనాథలను ఎవరైతే అనాథలు ఉన్నారో, దిక్కులేని వారు ఉన్నారో, ఎవరైతే విధవరాండ్రు ఉన్నారో వారందరినీ మీరు ఆదరించండి. అలాగే నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారానికి ఒప్పుకోండి. ఈ లోక సంబంధంగా ప్రతి ఒక్కరు ఎన్నో మేళ్ళు పొందుకుని చిన్న చిన్న కానుకలు ఇవ్వటం కాదు, భయంకరమైన పాపం నుండి మరణంలోకి జారిపోవలసిన మనల్ని దేవుడు జీవంలోనికి నిలబెట్టి నిత్య జీవాన్ని ఉచితంగా మనం అనుగ్రహిస్తున్నాడు దేవుడు. ఆ ఉచితంగా అనుగ్రహించే క్రమంలో దేవుడు కోరుకునేది ఏంటి? మీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారానికి ఒప్పుకోండి. లేని వారిని ఆదరించండి. నీ సాటి సహోదరుల్ని ప్రేమించండి. మనిషికి కష్టమైంది ఏంటి? పక్కనున్న వాళ్ళని ఆదరించటం, ప్రేమించటం. దిక్కులేని పిల్లలకి, అనాథలకి డబ్బులు ఇవ్వమంటే చాలామంది ఏమంటారు? నేను సంపాదించిన సంపాదన పక్కవాడికి ఎందుకు ఇవ్వాలి? నేను సంపాదించిన సంపాదన నేను, నా కుటుంబం అనుభవించాలి తప్ప పక్కవాడికి ఎందుకు ఇవ్వాలనే ఆలోచన ప్రతి మనిషికి ఉంటుంది. కాబట్టి దేవుడు ఏమంటున్నాడు? నీ సాటి సహోదరుని ప్రేమించండి, అనాథల్ని ఆదరించండి, దిక్కులేని వారికి జాలి చూపండి. అలాగే ఇవన్నీ ఎవరి పేరట చేయాలి? మీరు క్రియ చేసిన మాట చేత కానీ క్రియ చేత కానీ మీరు ఏమి చేసినాను ప్రభు అయిన యేసు ద్వారా మీ తండ్రి అయిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి. ఏమి చేసినా యేసుక్రీస్తు వారి పేరట చేస్తేనే మనకి దేవుడు మనల్ని ఒప్పుకుంటాడు, అంగీకరిస్తాడు. అలాగే ఇవన్నీ నేను ఎందుకు చేయాలి, నాకు అవసరం ఏంటి అంటే దేవుడు ఏమంటున్నారు? లూకా సువార్త 12వ అధ్యాయము 15వ వచనం. మరియు ఆయన వారితో మీరు ఏ విధమైన లోభమునకు
ఎడమియక జాగ్రత్త పడుడి. ఒకటి కలిమి విస్తరించుట వాని జీవమునకు మూలము కాదనెను. చాలు. ఇక్కడ దేవుడు ఏదైతే కోరుకుంటున్నాడో దాన్ని చెయ్యకుండా ఒకవేళ ఏదైనా లోభత్వానికి చోటిస్తే, ఏదైనా పిసినతనం చేస్తే, దేవుడికి ఇవ్వాల్సింది ఇవ్వకపోతే ఏమవుతుంది? అక్కడ కలిమి విస్తరిస్తుంది. ఎవరికైతే డబ్బు పెరుగుతుందో వారికి ఏమవుతుంది? జీవం నుంచి వారు ఏమైపోతున్నారు? దూరం అయిపోతున్నారు. మీరు ఏ విధమైన లోభత్వానికి ఎడమియ్యకండి. మీరు లోభత్వానికి ఎడమిస్తే మీకు జీవం ఉండదు, నిత్య జీవంలోకి మీకు ప్రవేశం ఉండదు, నిత్య జీవానికి మీరు దూరం అయిపోతారు. పాపం నుంచి మీరు విడుదల పొందిన మీరు ఏ విధమైన లోభత్వానికి ఎడమివ్వద్దు. దీనులను ఆదరించండి, దిక్కులేని వాళ్ళని ఆదరించండి, మీ సహోదరుల్ని ప్రేమించండి, మీ సమస్త ప్రవర్తన ఏందో అదే ఆయన అధికారానికి లోబడి ఉండండి. మీ శరీరాలని సజీవ యాగంగా దేవునికి సమర్పించుకోండి. సమర్పించుకోమన్న మనుషులు ఏం చేస్తున్నారు? దేవునికి సమర్పించుకోవడానికి ఇబ్బంది ఏమవుతున్నారు? లోభత్వానికి చోటిచ్చి జీవాన్ని దూరం చేసుకుని డబ్బును పెంచుకుంటున్నారు. మీ కలిమి విస్తరించడం ద్వారా మీకు జీవం దూరం అయిపోతున్నారు అంటున్నాడు దేవుడు. ఇక్కడ ఏమైపోతుంది? సొంత ఇష్టాల్లో పడిపోయి ఏమైపోతున్నారు? దేవుని నుంచి దూరం అయిపోతున్నారు. ఇక్కడ దూరం అయ్యే క్రమంలో దేవుడు ఏమంటున్నాడు? ప్రతి ఒక్కరిని తమ సొంత ఇష్టాలను వదిలిపెట్టుకుని దేవుని వైపు తిరగమని దేవుడు సెలవిస్తున్నప్పుడు ఒక మాట చెప్తున్నాడు. హోషేయ గ్రంథము 10వ అధ్యాయము 12వ వచనం. నీతి ఫలించినట్లు మీరు విత్తనము వేయుడి, ప్రేమైన కోత కోయుడి, యెహోవాను వెతుకుటకు ఇదే సమయం. గనుక ఆయన ప్రత్యక్షమై మీ మీద నీతి వర్షం కురిపించినట్లు ఇదివరకు ఎన్నడూను దున్నని బీడు భూమిని దున్నుడి. చాలమ్మా. ఇక్కడ దేవుడు ఏమంటున్నారు? దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలంటే, దేవునికి కృతజ్ఞతగా మీరు ఏదైనా ఇవ్వాలి అంటే దేవుడు మొదట ఏం చెప్తున్నాడు? నీతి ఫలించినట్లు ఏం చేయాలి? విత్తనం వేయాలి. విత్తనం వేయాలంటే ఏం చేయాలి? భూమిని దున్నాలి. ఏ భూమి అది? బీడు భూమి. బీడు భూమి ఎక్కడ ఉంటుంది? బయట ఉండదు, మన హృదయాల్లో ఉంటుంది. ఇప్పుడు మనకు ఎకరం పొలం ఉందనుకోండి, అందులో 5 గుంచాలు దున్ని 5 గుంచాలు వదిలిపెట్టేది ఏమవుతుంది? మొత్తం పూర్తిగా దాన్ని దున్నినట్ట సగం వదిలిపెట్టి సగం బీడుగా వదిలివేసి సగం దున్ని దాన్ని ఏం చేస్తున్నారు? వ్యవసాయానికి అనుగుణంగా దాన్ని తయారు చేసుకుని అందులో విత్తనాలు వేసి ఆ పంటను పండించుకుంటున్నారు. ఇప్పుడు మొత్తం దాన్ని దున్నేసాను, ఇది నాకు వ్యవసాయానికి అనుగుణంగా ఉంది, నేను మొత్తం దున్నేసానంటే దేవుడు దాన్ని ఒప్పుకుంటాడా? ఒప్పుకోడు. ఇక్కడ మనుషులు, ప్రతి మనిషి ఏం చేస్తున్నారు? సగం దున్ని సగం వదిలిపెట్టేస్తున్నారు. సగం ఎలా వదిలిపెడుతున్నారు? లోక సంబంధమైన కోరిక, శరీరం యొక్కయు మనసు యొక్క కోరికలు మనసులో పెట్టుకుని ఏం చేస్తున్నారు? ఏదైనా ఒక బంగారం వస్తే దానికి బంగారానికి బంగారం పోగేసుకుంటాం, పక్కన స్థలం వస్తే స్థలానికి స్థలం పోగేసుకుంటాం, బిల్డింగు స్థలానికి స్థలం, ఒక కారు ఉంటే ఇంకో కారు కొనుక్కోవడం. దేవుడు ఈ లోకంలో ఇల్లు కానీ కారు కానీ ఉండొద్దని దేవుడు చెప్పలేదు. మీరు పొలానికి పొలం, స్థలానికి స్థలం పోగేసుకుంటే మీకు ఏమవుతుంది? శ్రమ. కాబట్టి దేవుడు ఏమన్నాడు? ఇవన్నిటినీ వదిలిపెట్టి బీడు భూమిలో దున్నండి అంటున్నాడు. నీతి ఫలం ఫలించినట్లు పూర్తిగా దాన్ని దున్నినప్పుడు మాత్రమే దేవుని యొక్క కృప మన మీద ఉంటుంది. పూర్తిగా దున్నకుండా దీని తర్వాత దున్నుతాను అని వదిలిపెడితే ఏమవుతుంది? అది బీడు భూమిగా తయారైపోతుంది. బీడు భూమిగా తయారైపోతే దాంట్లో ఏం మొలుస్తుంది? గచ్చపొదలు, ముళ్ళ పొదలు మొలుస్తుంది. ముళ్ళ పొదలు, గచ్చపొదలు మొలుస్తుంది. ఏమవుతుంది? ఈ జీవన సంబంధమైన వ్యాపారాల్లో మునిగిపోయి దేవుని నుంచి దూరం అయిపోతున్నారు. ఐహిక విచారాల వల్ల ఏమైపోతున్నారు? దేవుని నుంచి దూరం అయిపోయి దాన్ని బీడు భూమిగానే వదిలిపెట్టేసుకుంటున్నారు. ఒకవేళ దున్నినా ఎలా దున్నుతున్నారు? 13వ వచనం. నీ ప్రవర్తన ఆధారము చేసుకుని నీ బలాఢ్యులను నమ్ముకుని నీవు చెడుతనపు పంటకై దున్నితివి కనుక మీరు పాపమను కోత కోసి ఉన్నారు, అబద్ధమునకు ఫలం పొంది ఉన్నారు.
ఇప్పుడు చాలామంది దున్నుతున్నారు. ఎలా దున్నుతున్నారు? వాళ్ళ చెడుతనాన్ని ఆధారం చేసుకుని దున్నుతున్నారు. దానివల్ల ఏమవుతుంది? పాపం అనే కోత కోస్తున్నారు. దున్నకుండా అలా వదిలిపెడితే బీడు భూమిగా అయిపోతుంది, ఐహిక విచారాలు వచ్చేస్తుంది. ఒకవేళ దున్నిన వాళ్ళు ఏం చేస్తున్నారు, ఎలా దున్నుతున్నారంటే చెడుతనాన్ని ఆధారం చేసుకుని తమకున్న అధికారాన్ని కానీ తమకున్న బలాన్ని కానీ ఉపయోగించి ఏం చేస్తున్నారు, చెడుతనపు పంటకే దున్నుతున్నారు దాన్ని. దేవుడు ఎలా దున్నమంటున్నాడు దాన్ని? నీతి ఫలము ఫలించినట్లు ప్రేమయ్యన కోత కోయుడి. నీతి ఫలించినట్లు విత్తనం వేయాలంటే మొత్తం ఏ మూల వదలకుండా, ఎకరం పొలం అంటే ఎకరం మొత్తం పూర్తిగా దాన్ని దున్నినప్పుడు మాత్రమే విత్తనం వేయడానికి అనుకూలంగా ఉంటుంది. దేవుడు దాని మీద నీతి వర్షాన్ని కురిపిస్తానంటున్నాడు. సగం వదిలిపెట్టి సగం దున్నితే దేవుడు దాంట్లో నీతి వర్షాన్ని కురిపించడు. దాని ద్వారా ప్రేమ అనే మనం కోత కొయ్యలేం. పూర్ణంగా ఎప్పుడైతే మన బీడు భూములను దున్నుతామో అప్పుడు మాత్రమే దేవుడు మన హృదయంలోనికి నీతి అనే వర్షాన్ని కురిపిస్తాడు. అప్పుడు మాత్రమే మనం ప్రేమ అనే కోత కొయ్యగలం. దాని ద్వారా మనం నిత్య జీవానికి వారసులుగా ఉంటాం. తమ సొంత ఇష్టాలను నెరవేర్చుకోవడానికి ఏం చేస్తున్నారు, కొన్ని వాటిని బీడు భూములుగా వదిలిపెట్టేస్తున్నారు. దేవుడు వాటిని ఏమంటున్నాడు, ఇదివరకు అన్నాడు, దున్నని బీడు భూములు మీరు దున్నండి, వాటిని వదిలిపెట్టేయకండి. సొంత ఇష్టాలను నెరవేర్చుకోవడానికి దాన్ని వదిలిపెట్టకండి, వాటిని దున్నండి. దున్నితేనే మీరు ప్రతి విషయంలోనూ పరిశుద్ధులుగా ఉంటారు. ప్రతి విషయంలో మిమ్మల్ని మీరు ఏమంటున్నాడు దేవుడు, మిమ్మల్ని మీరు పరిశుద్ధులుగా దేవుని ఎదుట సమర్పించుకోండి అంటున్నాడు. పేతురు గారు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 16వ వచనం. కాగా మీరు విధేయులకు పిల్లలై మీరు పూర్వపు అజ్ఞాన దశలో మీకుండిన ఆశలను అనుసరించి ప్రవర్తింపక మిమ్మల్ని పిలిచినవాడు పరిశుద్ధుడై ఉన్న ప్రకారము మీరును సమర్థ ప్రవర్తన యందు పరిశుద్ధులై ఉండు. దేవుడు ఏమంటున్నారు, ప్రతి విషయంలోనూ మీరు దేవుడు ఎలాగైతే పరిశుద్ధుడై ఉన్నాడో మీరు కూడా ప్రతి విషయంలో అలాగా పరిశుద్ధులై ఉండండి. అలా ఉండకపోతే దేవుడు మనల్ని అంగీకరించడు. దేవుడు మనల్ని అంగీకరించాలంటే సమస్త విషయాల్లో మనం పరిశుద్ధులుగా ఉండాలి. ప్రతి విషయంలో ఏ బీడు భూమి అయితే వదిలిపెట్టేస్తుందో ఆ బీడు భూమిని మనం దున్నాలి. దున్నకుండా బీడు భూమిని వదిలిపెట్టేస్తే దేవుడి కృప మన మీద ఉండదు. ప్రతి ఒక్కరిని దేవుడు ఏమంటున్నాడు, అగ్నిలో నుండి కొందరనైనా లాగండి. నాశనానికి ఎవరైతే జోగుతున్నారో వాళ్ళని రక్షించండి. సమస్త ప్రవర్తన యందు మీరు దేవుని అధికారానికి లోబడి ఉండండి. మీ శరీరాలను సజీవ యాగంగా దేవునికి సమర్పించుకోండి. పేదలను ఆదరించండి, విధవరాలను ఆదరించండి అని దేవుడు ఏదైతే ఏ పాపాల నుండి అయితే మనల్ని విడుదల చేసాడో ఆ విడుదలకి కృతజ్ఞతగా దేవుడు ఏం కోరుకుంటున్నాడు, ప్రతి ఒక్కరిని మనల్ని ప్రతి విషయంలోనూ దేవునికి సమర్పించుకోమంటున్నాడు. దేవుడు ఏదైతే చెయ్యాలో అది చేసి ఆయన వెళ్ళిపోయాడు. ఏది మనల్ని అడిగి చేయలేదు. ఈ సృష్టిలో ఉన్నది ప్రతిదాన్ని ఆయన మనల్ని అడగకుండానే చేశాడు. సమస్తాన్ని ఆయన చక్కబరిచి ఆయన వెళ్ళి మన పాపాల నిమిత్తం తన కుమారుని లోకంలోకి పంపి, కుమారుడు కూడా ఏం చేశాడు, మన పాపాల నిమిత్తం తన ప్రాణాన్ని పెట్టి ఏదైతే చెయ్యాలో పాపం నిమిత్తం ప్రతి దాన్ని ఆయన చేసి దేవునికి తన్ను తాను సమర్పించుకున్నాడు. తండ్రి ఇచ్చిన ప్రతి పనిని ఆయన ఏమన్నాడు, సంపూర్ణంగా నేను నెరవేర్చి తిని నా ఆత్మ నీకు అప్పగించుకుంటున్నానని దేవునికి తన్ను తాను అప్పగించుకున్నాడు. అలాగే మనం కూడా ఈ పాపంలో పడిపోయిన మనల్ని దేవుడు ఏం కోరుకుంటున్నాడు, ఈ పూర్వ అజ్ఞాన దశలో ఏదైతే మనం ఆశల్లో పడిపోయి మన ఇష్టానుసారంగా ప్రవర్తించి దేవుని కృపను పోగొట్టుకున్న మనల్ని యేసుక్రీస్తు వారు తన యొక్క రక్తంలో కాపాడి పరిశుద్ధపరిచి పాపం నుంచి విమోచించి యేసుక్రీస్తు వారు తిరిగి ఎలా వెళ్ళారు, తిరిగి పునరుద్ధానుడై దేవుని కుడిపార్శ్వన కూర్చుని ఏమంటున్నాడు, మనకు ఆదరణ కలగజేసి నేను వెలుగులో నడిచిన ప్రకారము మీరు కూడా
వెలుగులో నడవండి అంటున్నాడు. యోహాను గారు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 7వ వచనం. అయితే ఆయన వెలుగులోనున్న ప్రకారము మనమును వెలుగులో నడిచిన ఎడల మనము అన్యోని సహవాసము గలవారమై ఉందుము. అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపం నుండి మనల్ని పవిత్రులుగా చేయును. ఎప్పుడు పవిత్రంగా చేస్తుంది? యేసుక్రీస్తు వారి లోకంలో ఉన్నప్పుడు ఏ పాపము చేయకుండా పరిశుద్ధంగా బ్రతికి మన పాపాల నిమిత్తం ఆయన సిలువలో తన రక్తాన్ని కార్చి దేవునికి తను తాను అప్పగించుకున్నారు. దేవుడు ఆయన్ని ఎలా లేపాడు? తన బలాతిశయం చేత దేవుడు, తన శక్తి చేత దేవుడు యేసుక్రీస్తు వారిని లేపాడు. యేసుక్రీస్తు వారికి ఏ బలము లేకుండా ఆయన ఈ లోకంలోకి వచ్చాడా? లేదు. యోహాను సువార్త 10వ అధ్యాయము 17వ వచనం. నేను దాన్ని మరలా తీసుకున్నట్లు నా ప్రాణము పెట్టుచున్నాను. ఇందువల్లనే నా తండ్రి నన్ను ప్రేమించుచున్నాడు. ఎవడును నా ప్రాణము తీసుకున్నాడు, నా అంతట నేనే దాన్ని పెట్టుచున్నాను. దాన్ని పెట్టుటకు నాకు అధికారము కలదు, దాన్ని తిరిగి తీసుకున్నటకును నాకు అధికారము కలదు. నా తండ్రి వలన ఏ ఆజ్ఞ పొందితిని. యేసుక్రీస్తు వారికి ఏ అధికారం ఉంది? ఆయన ప్రాణాన్ని పెట్టడానికి, దాన్ని తిరిగి తీసుకోవడానికి ఆయనకి అధికారం ఉంది. ఆయనకి అధికారం ఉండి కూడా ఎవరికి లోబడ్డాడు? ఆయన తండ్రికి లోబడి తన ప్రాణాన్ని తన్ను తాను రిక్తునిగా చేసుకుని తండ్రికి లోబడ్డాడు. అధికారం ఉండి కూడా దేవునికి లోబడ్డా యేసుప్రభు వారిని మనం ఎలా అనుసరించాలి? ఈ లోకంలో ఆయన వెలుగులో నడిచిన ప్రకారము మనమును వెలుగులో నడవాలి. ఆయనకు అన్ని అధికారాలు ఉన్నాయి. తన ప్రాణాన్ని పెట్టగలడు, దాన్ని తీసుకోగలడు. ఆయన ఏం చేశాడు? ఆయన తండ్రికి తను తాను అప్పగించుకున్నాడు. అలాగే మనం ఈరోజు అన్నీ చేయగలిగినా మనం ఏం చేయాలి? ఆయన అధికారానికి మనం ఒప్పుకోవాలి. మనుషులు ఏం చేస్తున్నారు? మత్తయి సువార్త 4వ అధ్యాయము 4వ వచనం. అందుకు ఆయన మనుషుడు రొట్టె వల్ల మాత్రము కాదు కానీ దేవుని నోట నుండి వచ్చి ప్రతి మాట వలనను జీవించును. ఏం చెప్తున్నారు? మనుషుడు రొట్టె వలన మాత్రము కాదు. రొట్టె ఎక్కడి వరకు పనిచేస్తుంది? ఈ లోకంలో బ్రతికి ఉన్నంత వరకు మాత్రమే అది పనిచేస్తుంది. మనుషుడు దేని మీద ఆధారపడుతున్నాడు? ఏదో ఒక ఆస్తి కలిసి వచ్చిందో, లేదా ఏదైనా ఉద్యోగం వచ్చిందో, లేదంటే శరీర స్వస్థత వచ్చిందో, దాని నిమిత్తం ఈ లోక సంబంధంగా దేవుని మీద ఆధారపడుతున్నాడు. కానీ దేవుని నోట నుండి వచ్చే మాట మీద ఆధారపడటం లేదు. ప్రతి ఒక్కరు ఎక్కడ ఆగిపోతున్నారు? రొట్టె వలన మాత్రము కాక అంటే రొట్టె దగ్గర ఆగిపోతున్నారు, ఆశీర్వాదాల దగ్గర ఆగిపోతున్నారు. దేవునికి కృతజ్ఞత ఎక్కడ చెల్లిస్తున్నారు? రొట్టె దగ్గర చెల్లిస్తున్నారు తప్ప దేవుని నోటి నుంచి వచ్చే మాటకు మాత్రం ఎవరు కృతజ్ఞతాస్తుతులు చెల్లించటం లేదు. దేవుడు ఏమంటున్నారు? రొట్టె వలన కాక దేవుని నోటి నుండి వచ్చే మాట వలన జీవించుతారు. ఈ జీవము గల మాటలను ఎవరైతే ఆశ్రయిస్తారో వారు మాత్రమే బ్రతుకుతారు. రొట్టె దగ్గర మీరు ఆగిపోకండి. రొట్టె ఈ లోకంలో ఉన్నంత వరకే మనకు అవసరం అవుతుంది. ఈ లోకంలోంచి వెళ్ళిపోయిన తర్వాత ఈ ఆస్తి కానీ, ఐశ్వర్యం కానీ, ఈ తిండి కానీ ఏది మనకి ఉపయోగపడదు. దానివల్ల మనకి ప్రయోజనం లేదు. అందుకే దేవుడు ఏమంటున్నారు? రొట్టె వలన మాత్రం కాక అంటే రొట్టె వలన మనం జీవించము. దేవుని నోట నుండి వచ్చే మాట వలన మాత్రమే మనం జీవిస్తాము. దేవుడు ఏదైతే మాట చెప్పాడో సమస్త అధికారానికి లోబడి ఉండండి, మీ శరీరాలను ఆయనకి సజీవయాగంగా సమర్పించుకోండి, దీనులను ఆదరించండి, నిన్ను వల్ల నీ పొరుగువాన్ని ప్రేమించండి, ఆయన పరిశుద్ధుడైన ప్రకారం మీరును
పరిశుద్ధులై ఉండండి అని దేవుడు మనకి ఏదైతే మాట సెలవిస్తున్నారో ఆ మాట ప్రకారం మనం బ్రతికినప్పుడు నిత్య జీవానికి మనల్ని దేవుడు వారసులుగా చేస్తాడు. ఏదో చిన్న స్వస్థత జరిగిందనో ఆస్తి వచ్చిందనో మనం అక్కడే ఆగిపోతే, రొట్టె దగ్గరే ఆగిపోతే మనం ఎంత మాత్రం నిత్య జీవానికి వారసులుగా ఉండలేము. దేవుడు ఏమంటున్నారు? నోటి నుండి వచ్చే మాట మీరు పట్టుకోండి, దాని ప్రకారం మీరు బ్రతకండి. మాట వినుట శ్రేష్టము. ఏ మాట అయితే దేవుని నుండి వస్తుందో ఆ మాట ప్రకారం మీరు బ్రతకండి. అప్పుడు మాత్రమే మీకు నిత్య జీవము అనుగ్రహింపబడుతుంది. యేసుక్రీస్తు వారు ఈ లోకానికి ఎందుకు వచ్చారు? మన పాపాలని తీసివేయడానికి వచ్చారు. మన వల్ల కాని పని ఆయన చేయడానికి ఈ లోకానికి వచ్చారు. సృష్టిని మనం అడిగి చేయలేదు. ఈ లోకంలో మనల్ని పుట్టించడానికి మనల్ని అడిగాడు ఆయన, ఎవరిని అడగలేదు. ఆయన ఇష్టానుసారంగా మనల్ని ప్రేమించి, తానే మనల్ని ప్రేమించి ఈ లోకంలో పుట్టించి మన పాపాలను తానే తీసివేసి ప్రతి విషయంలోనూ ఆయన ఎవరి ఎడల? దుష్టుడి ఎడల, ఎవరైతే కృతజ్ఞతా భావం లేని వారి ఎడల దేవుడు ఉపకారి అయి ఉన్నాడు. మనల్ని అడిగేది ఆయన ఈ లోకంలో చేయలేదు. ప్రతిదీ తన ఇష్టానుసారంగా చేసి మనల్ని ఈ లోకంలో పెట్టి ఉచితంగా తన కృప మనకు అనుగ్రహించి, మీరు ఏమీ చేయక్కర్లేదు, నా మాట మాత్రం మీరు వినండి, మీ పాపాలని మీరు ఒప్పుకోండి. ఎలా ఒప్పుకోవాలి? క్రీస్తు వారి యొక్క రక్తంలో మీరు ఒప్పుకుని మీ పాపాలను కడిగి వేసుకుని నిత్య జీవానికి రావడానికి పరిశుద్ధాత్మ దేవుని మీద ఆధారపడి అన్యోన్య సహవాసం గలవారై. మొదటి పత్రిక యోహాను గారు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 7వ వచనం. అయితే ఆయన వెలుగులోనున్న ప్రకారము మనమును వెలుగులో నడిచిన ఎడల మనము అన్యోన్య సహవాసము గలవారమై ఉందుము. అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపము నుండి మనల్ని పవిత్రులుగా చేయను. ఆయన ఎలాగైతే ఈ లోకంలో ఉండి పవిత్రంగా బ్రతికి ఆయన వెలుగులో బ్రతికాడో, ఆయనలో ఎంత మాత్రము చీకటి లేదు, ఆయనలో పాపం ఎంత మాత్రము లేదు. ఆయన ఈ లోకంలో ఉన్నంత కాలము ఆయన ఎలా బ్రతికాడు? వెలుగులో బ్రతికాడు. ఆయన వెలుగులో బ్రతికి చనిపోయి తిరిగి పునరుద్ధానుడై మనకు ఒక ఆధారం కలగజేసి, మీరు కూడా ఈ విధంగా బ్రతకండి అని మనకి ఒక ఆధారాన్ని కలగజేసి ఏమంటున్నాడు? ఆయన వెలుగులో నడిచిన ప్రకారము మనమును వెలుగులో నడిచిన ఎడల మనలో ఉన్న బీడు భూములను దున్నాలి, తర్వాత దున్నుతాం, వచ్చే సంవత్సరం దున్నుతాం, ఈ సంవత్సరం దున్నుతాం అని వదిలిపెట్టేసుకుంటే ఏమవుతుంది? మన హృదయాలు ఏమైపోతున్నాయి? కఠినమైపోయి అందులో ముళ్ళ పొదలు, గచ్చబొదలు మొలిచి ఐహిక విచారాల వల్ల ఏమవుతుంది? మూసుకుపోతున్నాయి. హృదయం మూసుకుపోయినప్పుడు దేవుడు ఏమంటున్నాడు? మీ హృదయాల్ని దున్నండి, చేల్చండి, మీ హృదయాలకున్న ముసుగులను తీసివేసుకోండి. పాపం వల్ల ఏమైపోతుంది? ముసుగు పడిపోయి దేవుని యొక్క కృప అందుకోలేకపోతున్నారు. అందుకేమంటున్నాడు? మనం అన్యోన్య సహవాసము గలవారమై ఉందుము. అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపము నుండి మనల్ని పవిత్రులుగా చేయను. ఎప్పుడైతే మనం పూర్ణంగా మన హృదయాలను దున్నుతామో అప్పుడు మాత్రమే ఆయన రక్తం మన ఎలా చేస్తుంది? పవిత్రులుగా చేస్తుంది. ప్రతి పాపము నుండి, అంటే ఎక్కడెక్కడైతే బీడు భూములుగా వదిలిపెట్టేసుకుంటున్నారో అక్కడ పాపం పోదు. ఆయన రక్తం అక్కడ కడగదు. యేసుక్రీస్తు వారి యొక్క రక్తం కడగాలంటే, ప్రతి పాపం కడగాలంటే మనలో ఉన్న బీడు భూముల్ని దున్నాలి. దున్నకపోతే రొట్టె వలన బ్రతకరు. రొట్టె గురించే ఆగిపోతే, దేవుని నోటి నుంచి వచ్చే మాటను పట్టుకోకపోతే బీడు భూములుగా హృదయాలు ఉండిపోతాయి. అప్పుడు ఆయన రక్తం మన మీద పనిచేయదు. మన హృదయాలను ఆయన రక్తం కడగదు. ఎక్కడెక్కడెక్కడైతే బీడు భూములుగా ఉండిపోతున్నాయో మన హృదయాలు, అక్కడ ఆయన రక్తం పవిత్రపరచదు. ఎప్పుడైతే పూర్ణంగా మన హృదయాల్ని పవిత్రపరచుకుంటామో, ఆయన మీద ఆధారపడుకుని ఏదైతే ఆయన మాట సెలవిస్తున్నారో ఆ మాట ప్రకారం మనం బ్రతుకుతామో అప్పుడు మాత్రమే ఆయన రక్తం ప్రతి పాపం నుండి మనల్ని పవిత్రులుగా చేస్తుంది. తప్ప యేసుక్రీస్తు వారిని నమ్మినంత మాత్రాన్ని మన పాపాల నుండి ఆయన రక్తం పవిత్రపరచదు. ఎప్పుడైతే ఆయన మాట ప్రకారం బ్రతుకుతామో అప్పుడు మాత్రమే ప్రతి
పాపం నుండి మనల్ని పవిత్రులుగా చేస్తుంది. కాబట్టి మనం ప్రతి విషయంలో ఆయనకు లోబడి ఉండాలి. మనల్ని మనం సజీవయాగంగా సమర్పించుకోవాలి. మన సాటి సహోదరుల్ని ప్రేమించాలి. ప్రేమించవలసిన అవసరం లేదంటే ఆయన ఒప్పుకోడు. దేవుని యొద్దకు ఎలా రావాలి? ప్రేమతో మనకు మనముగా రావాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఆయన ఎవరిని బలవంతంగా రమ్మనడు. అలాగని ఆయన ఎవరిని వదిలిపెట్టడు. ప్రతి ఒక్కరిని ఆయన ప్రేమించి ఈ లోకంలో మనల్ని పుట్టించి, ఈ సృష్టిని యావత్తును చేసి మనల్ని ఈ లోకంలో పుట్టించి, తన కుమారుని కూడా బలి ఇచ్చి మనల్ని ప్రేమించి తన యొద్దకు రమ్మన్నప్పుడు మనల్ని వదిలిపెడతాక దేవుడు ఈ లోకంలో మనల్ని పుట్టించలేదు. కాబట్టి మనం ప్రతి ఒక్కరూ ఏం చేయాలి? మన బీడు భూములు దున్నుకోవాలి. ఏ ఏ ఏరియాల్లో అయితే మనం వదిలిపెట్టేసుకుంటున్నామో దేవుడికి ఇచ్చుకోకుండా మన హృదయాల్ని, ఆ ఏరియాల్లో మనం సరిదిద్దుకుని ఆ భూమిని దున్నినప్పుడు మాత్రమే ఆయన నీతి వర్షాన్ని మన మీద కురిపిస్తాడు. అప్పుడు మాత్రమే మనం నీతి ఫలించినట్లు విత్తనం వేయాలి. విత్తనం వేయాలంటే మనం ప్రతి చోట దున్నాలి. దున్నకుండా ఒక మూల వదిలిపెడితే ఆయన మనకి విత్తనం వేయడు, నీతి వర్షాన్ని కురిపించడు. అప్పుడు మనం పాపంలో ఉంటాం, ఫలించం. మన శరీరం యొక్కయు మనసు యొక్క కోరికలు నెరవేర్చుకుంటూ ఈ లోకంలో ఉండిపోతే కేవలం రొట్టె మాత్రమే మనం ఆశ్రయించి ఆయన్ని కొలిస్తే ఆయన అంత మాత్రం మనల్ని ఒప్పుకోడు. నోటి నుంచి వచ్చే మాట ప్రకారం బ్రతికినప్పుడు మాత్రమే ఆయన మనల్ని ఒప్పుకుంటాడు, అంగీకరిస్తాడు. కాబట్టి దేవుడు మనల్ని కోరుకునేది ఏంటి? చిన్న చిన్న వాటిల్లో మీరు తృప్తి పరచబడకండి. ఏదో ఆస్తి వచ్చిందనో, ఐశ్వర్యం వచ్చిందనో, ఆరోగ్యం బాగుపడిందనో మీరు దేవుని కృతజ్ఞతగా చిన్న చిన్న వాటిని ఆయనకి ఇవ్వద్దు. ఆయన చిన్న చిన్న వాటిని ఆయన కోరుకోడు. మిమ్మల్ని మీరు సజీవ యాగంగా ఆయన సమర్పించుకోవాలని కోరుకుంటున్నాడు. ప్రతి మనిషి ఏం చేస్తున్నారు? ఏదో చిన్న కోరికతో వచ్చి ఆయన వెంబడిస్తున్నారు. దానివల్ల మీరు బ్రతకరు. ఆయన నోట నుండి ఏదైతే మాట వస్తుందో ఆ మాట ప్రకారం బ్రతికినప్పుడే మీరు బ్రతుకుతారు. దాని ప్రకారం మీరు జీవిస్తేనే ఆయన రక్తం మనల్ని పవిత్రపరుస్తుంది. ప్రతి పాపం పవిత్రపరచబడాలి అంటే ప్రతి ఏరియాలో మనకు ఏదైతే మనల్ని ఆటంకపరుస్తుందో, అడ్డుపరుస్తుందో దాన్ని మనం తీసివేసుకోవాలి, దున్నాలి. దున్నితేనే అది విత్తనం వేయడానికి అనుకూలంగా ఉంటుంది. విత్తనం వేయాలంటే ఏం చేయాలి? దున్నాలి. దున్నకపోతే అది వీడిభూమిగా ఉండిపోతే విత్తనం మొలదు అక్కడ. కాబట్టి నీతి ఫలించినట్లు మీరు విత్తనం వేయండి, ప్రేమ అనే కోత కోయండి. అప్పుడు మాత్రమే దేవుడు నీతి వర్షాన్ని కురిపిస్తాడు. నీతిని ఎలా వచ్చింది మనకి? నీతి యేసుక్రీస్తు వారి యొక్క రక్తం ద్వారా మనకి నీతి వచ్చింది. ఆ నీతిని మనం ఫలింపజేయాలంటే విత్తనం వేయాలి. వాక్యం మన హృదయంలో వెయ్యాలి. ఆ వాక్యం అయిన విత్తనం వెయ్యాలంటే ఏం చేయాలి? మనం దున్నాలి. మొదట దున్నితేనే కానీ విత్తనం వేయడానికి మనకి అవకాశం ఉండదు. దున్నకపోతే మనం ఫలింపలేం. దేవుడు మనల్ని అంగీకరించడు. కాబట్టి ప్రతి ఒక్కరూ చిన్న చిన్న వాటి దగ్గర, రొట్టె దగ్గర మాత్రం ఆగిపోవద్దు. దేవుని నోట నుండి వచ్చే ప్రతి మాటను ఎప్పుడైతే అంగీకరిస్తామో, ఆయన మాటను ఎప్పుడైతే మనం అంగీకరించి దాన్ని ఆజ్ఞల్ని పాటించి పని చేయడానికి క్రియచేత, మాట చేతగా క్రియచేత ఎప్పుడైతే మనం ఆయన్ని అంగీకరిస్తామో, అంటే ఇప్పుడు మనం దేవుని అడిగాం, ప్రభువా నాకు ఇది చెయ్యి అని. దేవుడు చేసేసానంటే అయిపోద్దా? అడిగినప్పుడు ఆయన క్రియ చేస్తేనే పని అయినట్టు. అలాగే దేవుడు కూడా ఏం కోరుకుంటున్నాడు? కృతజ్ఞతగా మనల్ని మనం సజీవయాగంగా దేవునికి సమర్పించుకోవాలని దేవుడు కోరుకుంటున్నాడు. కాబట్టి మనం క్రియ చేత ఎప్పుడైతే మనల్ని మనం దేవునికి అప్పగించుకుంటామో అప్పుడు మాత్రమే దేవుడు మనల్ని నిత్య జీవానికి వారసులుగా మనల్ని నిలబెడతాడు. లేదు మన ఇష్టానుసారంగా బ్రతికితే దేవుడు మనల్ని ఎంత మాత్రము ఒప్పుకోడు. ఏ పాపంలో అయితే మనం పడిపోయామో ఆ పాపం నుంచి మన దేవుడు నిలబెట్టి ఆయన కుమారుణ్ణి మన గురించి త్యాగం చేసి మనల్ని నీతిమంతులుగా నిలబెట్టాడు. ఆ దేవునికి మనం ఏం ఇవ్వాలి? కృతజ్ఞతగా ఆయన అధికారానికి లోబడాలి, మనల్ని మనం సమర్పించుకోవాలి, సాటి సహోదరుల్ని
ప్రేమించాలి, పక్కవాడిని పట్టించుకోవాలి. పక్కవాడిని పట్టించుకోకుండా నేను రక్షింపబడిపోయినా ఇంకా నాకు ఏ ఇబ్బంది లేదు అని పక్కవాడిని వదిలిపెడితే దేవుడు ఏమంటున్నాడు? నీ సాటి సహోదరుని అగ్నిలో నుండి లాగినట్టు కొందరినైనా లాగండి అంటున్నాడు. కాబట్టి మనం దేవుడు మనల్ని ఏమీ అడగకుండానే సమస్తాన్ని చేసి ఇక్కడ పెట్టి మనకి ఏ శ్రమ లేకుండా మనల్ని ఉచితంగా నీతిమంతులుగా నిలవబెట్టి దేవుడు ఏం కోరుకుంటున్నాడు అంటే కృతజ్ఞతగా ఆయన యొక్క నామాన్ని మహింపరచాలి, ఆయన నామాన్ని ఘనపరచాలి అని ఏదైతే కోరుకుంటున్నాడో అవి మనం చెయ్యాలి. మనం ఏదో చేయడం వల్ల నీతిమంతులుగా తీర్చబడము. దేవుడు ఏ మాట అయితే చెప్తున్నాడో ఆ మాట ప్రకారం బ్రతికినప్పుడు, మాట వినుట శ్రేష్టము, ఆ మాట విన్నప్పుడు మాత్రమే మనం బ్రతుకుతాము. కాబట్టి దేవునికి కృతజ్ఞత దేనిలో చెప్పాలి? పాపం నుంచి విడుదల చేసిన దేవునికి సజీవ యాగంగా మనల్ని సమర్పించుకోవాలి. అప్పుడు మాత్రమే దేవుడు మనల్ని అంగీకరిస్తాడు. లేదు నా ఇష్టానుసారంగా నేను బ్రతుకుతాను, నన్ను పరలోకం తీసుకెళ్ళి ప్రభు అంటే ఆయన ఎంతమాత్రం ఒప్పుకోడు. కాబట్టి ప్రతి ఒక్కరిని పరిశుద్ధంగా బ్రతకమంటున్నాడు, ఆయన అధికారానికి లోబడమంటున్నాడు, మీ శరీరాలను సజీవ యాగంగా సమర్పించుకోమంటున్నాడు, పరిశుద్ధంగా బ్రతకమంటున్నాడు. అదే ఆయన కోరుకుంటున్నాడు. ఆయన ఏదో గొప్ప గొప్ప కార్యాలు ఏది చేయమంటలేదు, మనం చేయగలిగిందే ఆయన చేయమంటున్నాడు. చేయగలిగింది కూడా మనం చేయకుండా మన ఇష్టానుసారంగా వెళ్ళిపోతే దేవుడు ఏమీ చేయలేడు, ఉగ్రత పాలు అయిపోతాం. ఉగ్రత పాలు అయిపోయే మనల్ని దేవుడు రక్షించి మనల్ని నిలబెట్టినప్పుడు దేవునికి కృతజ్ఞతగా మనల్ని మనమే సమర్పించుకోవాలి. ఇదివరకు అన్నాడు దున్నని బీడు భూముల్ని దున్నాలి, దున్నినప్పుడు మాత్రమే వ్యవసాయానికి అనుకూలంగా ఉంటుంది. దేవుడు మన హృదయాల్లో నివసించడానికి మన హృదయం ఏమవుతుంది? దున్నినప్పుడు అనుకూలంగా ఉంటుంది. కాబట్టి అప్పుడు మాత్రమే దేవుడు మనలో నివసించి నిత్య జీవానికి మనల్ని తీసుకుని వెళ్తాడు. అంతం వరకు సహించిన వాడే రక్షింపబడతాడు. కాబట్టి ఆత్మ మనలో నివసించాలంటే మనలో ఎటువంటి అపవిత్రత, కామాతురత, ఎటువంటి మచ్చ, మడత ఏదీ లేకుండా ఏం చేస్తున్నాడు? ఆయన మనల్ని నిలవబెడుతున్నాడు. అలాంటివి ఏవీ లేకుండా మనం నిలవబడినప్పుడు మాత్రమే దేవుడు మన పరలోకానికి తీసుకుని వెళ్తాడు. కాబట్టి సజీవయంగా మనం ఎప్పుడైతే దేవునికి మనం సమర్పించుకుంటామో అదే మనకి దేవునికి ఇచ్చే కృతజ్ఞత. మనం ఏదో చేసామని దేవుడు మనల్ని రక్షించలేదు, తానే ప్రేమించి మనల్ని నీతిమంతులుగా నిలవబెట్టి తానే తన కుమారుని పంపి మనందరినీ నిత్యజీవానికి వారసులుగా చేశాడు. కాబట్టి మనం ఇచ్చే కానుకేంటి? మనం పవిత్రంగా మనల్ని మనం సమర్పించుకోవడమే దేవుడు కోరుకుంటున్నాడు, మాట వినడమే దేవుడు కోరుకుంటున్నాడు. కాబట్టి చిన్న చిన్న వాటికి దేవునికి కృతజ్ఞతగా మనం ఏది చేయకూడదు. ముందు మనల్ని మనం అప్పగించుకున్న తర్వాత క్రీస్తు వారి పేరట ఏదైతే చేస్తామో అదే మాత్రమే అది అంగీకరింపబడుతుంది. మనల్ని పూర్ణంగా దేవునికి సమర్పించుకోకపోతే దేవుడు దేన్ని అంగీకరించడు. ఆయన రక్తం మనల్ని పవిత్రపరచదు. ఆయన వెలుగులో నడిచిన ప్రకారం మనం వెలుగులో నడిచితే అప్పుడు మాత్రమే ఆయన రక్తం ప్రతి పాపం నుండి పవిత్రులుగా చేస్తుంది. అక్కడక్కడ వదిలిపెట్టి మన ఇష్టానుసారంగా బ్రతికితే ఆయన రక్తం ఎంత మాత్రం మనల్ని పవిత్రపరచదు. కాబట్టి ప్రతి విషయంలో మిమ్మల్ని మీరు పరీక్షించుకొని దేవుని వాక్యం ఏం సెలవిస్తుందో దాని ప్రకారం బ్రతుకుతారని, దేవునికి లోబడి బ్రతుకుతారని కోరుకుంటూ ఈ నా మాటలు ముగిస్తున్నాను. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడ, ప్రేమ, నమ్మకం గల తండ్రి, మీ ఘనమైన ఉన్నతమైన మహోన్నతమైన నామానికి స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. ఆయన ఇంతవరకు మీ సజీవమైన రెక్కల చోట్ల మమ్మల్ని భద్రపరిచి మీరు కాపాడిన విధానాన్ని బట్టి స్తోత్రాలు తండ్రి. నాయన మాట్లాడిన మాటల్లో ఏదైనా దోషం ఉంటే క్షమించండి నాయన. నేను ఎంత మాత్రం తండ్రి చిన్న చిన్న విషయాల్లో తండ్రి మేము ఉప్పొంగిపోక ఈ భయంకరమైన పాపం నుండి మనం విడుదల చేసిన ఆ కృపను బట్టి తండ్రి మీకు లోబడి బ్రతకడానికి మా కృప దయచేయండి, సహాయం చేయండి తండ్రి. ఎక్కడెక్కడైతే తండ్రి మేము బీడు భూములుగా వదిలేసుకుంటున్నాం మా హృదయాన్ని తండ్రి, ప్రతి మూలని తండ్రి వాటిని సరిదిద్దుకుని దున్నుకున్నటకు కృప దయచేయండి, సహాయం చేయండి తండ్రి. మీ ఆత్మ సహాయం అందరికీ దయచేయండి ఆయన. విన్న వాక్యాన్ని ప్రతి ఒక్కరి హృదయాల్లో ఫలింపజేయండి, సహాయం చేయండి. మహిమ, ఘనత, ప్రభావాలు మీకే చెల్లించుకుంటూ యేసుక్రీస్తు వారి పేరటి ప్రార్థనా మనలు సమర్పించుకుంటున్నాం మా కన్న తండ్రి. ఆమెన్.